మూడవదిగా చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, మీరు ఏది కోరినా నేను ఇస్తానంటున్నాడు. మీరు ఏది అడిగినా నేను ఇస్తానంటున్నాడు. మరి అడిగిన వెంటనే ఇచ్చేటువంటి దేవుడు, నీవు ఏదైతే కావాలనుకుంటున్నావో దానిని నేను ఇస్తానని పలుకుతున్నటువంటి దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, మీరు ఏమి కోరినను అది వసగబడును. అదే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడు మీకు వసగబడును. మీరు అడగండి, మీరు ఏది అడిగినా నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉండి ఉన్నాను. మీరు ఏది కోరుకున్నా నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉండి ఉన్నానంటున్నాడు. మరి ఏది కోరినా, ఏమి కోరుతున్నాం, ఏమి అడుగుతున్నాం దేవుణ్ణి? ఈ లోకంలో చూసినట్లయితే ఎంతోమంది మీ ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ప్రభా మాకు ఇది కావాలి, అది కావాలని అడుగుతూ ఉన్నాం. కానీ మనం ఆ దేవుణ్ణే కావాలని ఎంతమంది అడుగుతున్నాం? ప్రభా వీటన్నిటికన్నా ఇదిగో వీటిని సృష్టించినటువంటి నీవే నాకు కావాలి, నీవే నాలో ఉండాలి, నేను నీ చేయి పట్టి నడవాలి అని ఎవరైతే దేవుణ్ణి కావాలని కోరుకుంటున్నారో ఆ దేవుడు వారితో ఏకమై వారితో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు అడగండి నేను ఇస్తాను, మీరు కోరుకోండి నేను ఇస్తానని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఇంకా ఆయన అంటున్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను మీకు అనుగ్రహించబడును. మీరు తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి, నా పేరట అడగండి, మీరు నా పేరట ఏది అడిగినా అది మీకు వసగబడును. కనుక మనం ఆ ప్రభు సన్నిధిలో, ఆ యేసునాథుని సన్నిధిలో చేరి, అయా ఇదిగో నాకు ఇది కావాలి, ఈ రక్షణ కావాలి, ఈ కృప కావాలి, ఈ దీవెన కావాలని ఎప్పుడైతే నువ్వు అడగగలుగుతావో అప్పుడు ఆయన అంటున్నాడు, నా పేరట ఏది అడిగినా నా తండ్రి నీకు ఇస్తాడు అని ప్రభు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ఆ తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి అడగాలంటే నువ్వు యేసు ప్రభులో ఉండాలి, యేసు ప్రభు చేయి పట్టి నడవాలి, యేసు ప్రభుతో ఐక్యమై ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు నేను ఆయన సన్నిధిలో అడగగలుగుతాము. 4వదిగా చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండు, నా ప్రేమలో ఉండండి, నన్ను ప్రేమించండి, నా ప్రేమ సామ్రాజ్యంలో మీరు ఉండాలని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఆయన ఇస్తున్నటువంటి ఒకే ఒక ఆజ్ఞ ఏమిటంటే, ఇదిగో మీరు నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో మీరు ఇతరులను ప్రేమించండి అంటున్నాడు. ఇతరులను ప్రేమించండి అంటున్నాడు. ఇతరులను ఎవరు ప్రేమిస్తారంటే, ఎవరికైతే ఇతరుల పట్ల కోపము ఉండదో, ద్వేషము ఉండదో, అసూయ ఉండదో వారు మాత్రమే ప్రేమించగలుగుతారు. అందుకే ఆ ప్రేమామయుడు అంటున్నాడు, మీరు నా వలే ఇతరులను ప్రేమించండి. కనుక దేవుణ్ణి అడగాలి, అయా ఇతరులను ప్రేమించే మనసును నాకు దయచేయి, ఇతరులను ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయి. ఇతరులను చూసినట్లయితే నాకు అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఇదిగో వారికి ఉన్నటువంటి సంపదలను చూసి నేను అసూయకి లోనవుతూ ఉన్నాను, వారికి ఉన్నటువంటి స్థితిని చూసి నేను అసూయకి లోనవుతున్నాను. ఈ యొక్క అసూయ నీలో ఉండి ఉన్నప్పుడు నువ్వు ఇతరులను ప్రేమించలేవు. కనుక నువ్వు ఇతరులను ప్రేమించాలంటే మొట్టమొదట ఆ దేవుడే, ఆ యేసు ప్రభువే నీలో వాసమై ఉండాలి. నీ హృదయంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రభువు నీలో ఉంటాడో నీవు ఇతరులను ప్రేమించగలుగుతావు, ఇతరులను మన్నించగలుగుతావు, ఇతరులకు సహాయపడగలుగుతావు, ఇతరులను దేవుని సన్నిధిలోనికి నడిపించగలుగుతావు. అందుకే ఆయన అంటున్నాడు, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటున్నాడు. మరి ఏ విధంగా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడో అదే విధంగా నీవు కూడా ఇతరులను ప్రేమించాలి. ఏ విధంగా నువ్వు దేవుని యొక్క దీవెనను పొందుకుంటున్నావో ఇతరులను దీవించేవాడిగా ఉండాలి. ఏ విధంగా యేసు ప్రభు సన్నిధిలో నువ్వు ఫలించబడుతున్నావో ఆ ఫలాలని ఇతరులకు ఇచ్చేవాడివిగా నువ్వు ఉండాలి. మరి ఆ విధంగా కనుక ఉండి ఉన్నట్లయితే మనం దేవుని చేత ఫలించబడతాం, దేవుని చేత దీవించబడతాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. మరి ఈ లోకంలో చూసినట్లయితే ఈనాడు భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండటం లేదు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ ఉండటం లేదు, బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించటం లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది? ఎందుకు ఈ కార్యములు ఈ విధంగా జరుగుతున్నాయి? హగ్గయి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో 7వ వచనంలో వాక్యం పలుకుతుంది, మీరు బాగుగా పరిశీలించుచుండు ఎందుకు ఈ కార్యములు ఈ విధంగా జరుగుతున్నాయి. ఈనాడు వివాహ అంతస్తులో ఉన్నటువంటి భార్య భర్తను ప్రేమించలేకపోతుంది, భర్త భార్యను ప్రేమించలేకపోతున్నారు, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించలేకపోతున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఎందుకు ప్రేమ తరిగైపోతుంది?
దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్లుగా నీవు ఇతరులని ప్రేమించు అంటున్నాడు. ఆ ప్రేమని కోల్పోతున్నాం. దేవుని ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని యొక్క ప్రేమను పొందుకోక దేవుని వదిలిపెట్టి ఈ లోకము వైపు చూస్తూ, ఈ లోక వాంఛల వైపు చూస్తూ, ఈ లోక కోరికల వైపు చూస్తూ ఇదే శాశ్వతం అనుకొని వాటంబడిబడి పరిగెత్తుతూ ఉన్నాం. కానీ దేవుని ప్రేమని కోల్పోతున్నాం. దేవుని ప్రేమని పొందుకోలేకపోతున్నాం. అందుకే నా ప్రియ సహోదరి సహోదర, ఇదిగో ఈ క్షణమే ఆయన ప్రేమను పొందుకోవటానికి ప్రాకులాడు. ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో ప్రార్థించు. అయ్యా, నీ వలే నేను ఇతరులను ప్రేమించాలి. అయ్యా, నీవు నన్ను ప్రేమించని విధంగా నేను ఇతరులను ప్రేమించాలి. అలాంటి ప్రేమ నాకు దయచేయని చెప్పి ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించగలుగుతావో ఆ ప్రేమని దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉంటున్నాడు. అదేవిధంగా నీవు ఫలించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు ఫలిస్తే ఆ ఫలాలను ఇతరులకు పంచగలవని చెప్పి దేవుడు భావిస్తూ ఉన్నాడు. కనుక ఫలించే బిడ్డలుగా, దీవించే బిడ్డలుగా, ఆశీర్వదించే బిడ్డలుగా మనం ఉండాలి అంటే ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఆయన ప్రేమలో మనం నింపబడి ఉండాలి. ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, నేను నిన్ను ఎన్నుకున్నాను అని దేవుడు అంటున్నాడు. నేను నిన్ను ఎన్నుకున్నాను, మీరు నన్ను ఎన్నుకోలేదు, కానీ నేను నిన్ను నా బిడ్డగా ఎన్నుకున్నాను అంటున్నాడు. మరి నువ్వు ఎవరిని ఎన్నుకుంటున్నావు? దేవుణ్ణి ఎన్నుకుంటున్నావా? నీ మార్గసూపరిగా ఎన్నుకుంటున్నావా? నీ నాయకుడిగా ఎన్నుకుంటున్నావా? నీ రక్షకుడిగా ఎన్నుకుంటున్నావా ఆ దేవుణ్ణి? మరి కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎన్నుకున్నాను. నీవు నన్ను ఎన్నుకోక నా దరికి రాక నీ ఇష్టానుసారము జీవిస్తూ ఉంటే, శోధనలో బాధలో పడిపోతూ ఉంటే, నేను నిన్ను ఎన్నుకొని నా మార్గములోనికి నడిపించుకుంటున్నానంటున్నాడు. నేను నిన్ను ఎన్నుకొని సరైనటువంటి మార్గంలోనికి నడిపించుకుంటున్నానని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. మరి ప్రభు అంటున్నాడు, నీవు నాలో ఉన్నావా, నా మార్గంలో ఉన్నావా అని అడిగినప్పుడు నేను ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి? మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ఎవరి మార్గంలో జీవిస్తున్నాం? ఏ ఆశలకు లోబడి జీవిస్తున్నాము? శారీరకమైనటువంటి ఆశలకు లోపడి చేయకూడని కార్యములు చేస్తూ శరీరము ద్వారా నశించబడుతూ పాపములో పడిపోతున్నామా? లేదా అధికారము కోసము తాపత్రయపడుతున్నామా? ధనము కోసము చేయకూడని పనులు చేస్తూ ఉన్నామా? దేనికోసము ఈ లోకములో నువ్వు ప్రాకులాడుతున్నావు? నువ్వు ప్రాకులాడాల్సింది ఇక లోకపరమైనటువంటి సంపదలు కాదు, ఇక లోకపరమైనటువంటి అశాశ్వతమైనటువంటి శారీరకమైనటువంటి సుఖముల కోసము కాదు, శాశ్వతమైనటువంటి ప్రేమను పంచగలిగినటువంటి ఆ దేవుని సన్నిధిలో నేను నిలబడాలి. ఆయన కోసం మనం తాపత్రయపడాలి. ఆయనను మనం మన హృదయంలో నింపుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు నా మార్గంలోనికి రా, నీవు నన్ను అనుసరించు. నీవు నా మార్గంలోనికి వచ్చి నన్ను అనుసరిస్తే నీకు ఏది కావాలో నేను అది ఇస్తానంటున్నాడు. నువ్వు ఏది అడిగినా కూడా నేను ఇస్తాను ప్రభు దేవుడు అంటున్నాడు. నీవు నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా పేరట ఏది అడిగినా కూడా ఆయన ఇస్తానంటున్నాడు. కనుక మన మార్గాన్ని వీడి, మన ఆలోచనలు వీడి ఆ ప్రభులో పైనిద్దాం, ఆ ప్రభు సన్నిధిలో జీవిద్దాం. ఎన్నుకున్నటువంటి ఆ ప్రభుకి మనం సాక్షులుగా జీవిద్దాం. ఆ విధంగా జీవించినప్పుడు దేవుని యొక్క ఫలాలను మనం పొందుకోగలుగుతాము. 6వదిగా చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను లేక మీరు ఏమీయూ చేయించాలరు. నేను లేక మీరు ఏమీయూ చేయించాలరు. నేను కనుక లేకపోతే నువ్వు ఫలించవు అని ప్రభు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నేను లేక మీరు ఫలించరు. ఎండిపోయినటువంటి తీగని, కత్తిరించబడినటువంటి తీగని తీసి పారవేస్తామే కానీ అది ఏ విధంగా ఫలించదు. దేవుని యొక్క చిత్తము లేనిదే, దేవుని యొక్క కృప లేనిదే నేను ఫలించం. మరి ఆనాడు చూసినట్లయితే దావీదు మహారాజు పాపము చేసినప్పుడు పాపానికి తగినటువంటి శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. పాపం చేసినప్పుడు ఇదిగో తనకు కుమారుడు జన్మిస్తాడని తెలిసినప్పుడు ఆ కుమారుని కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు పాపము చేసినావని. ఆ పాప ఫలితం కుమారుడు జన్మించినప్పుడు ఎంతగా ప్రార్థించినా కూడా కుమారుడు మరణిస్తూ ఉన్నాడు. మరి నేను దేవునికి వ్యతిరేకముగా ఏది చేసినా కూడా దానిని మనం నిలుపుకోలేం. మరి దేవునిలో ఉండాలి అంటే, దేవుని యొక్క ఫలాలు మనం పొందాలి అంటే మనం ఆయనలో ఉండాలి. ఆయనలో లేక ఏ కార్యము కూడా చేయలేము. యేసేపు అంటున్నాడు, ఆ స్త్రీతో అంటున్నాడు, నేను దేవునికి వ్యతిరేకముగా ఏ కార్యము చేయను.
ఆ స్త్రీ వచ్చి పాపము చేయమని పలికినప్పుడు నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ పాపము చేయను అంటున్నాడు. అదే దావీదు అంటున్నాడు, అదిగో అందమైనటువంటి స్త్రీని చూసి ఆమెను కామించి మోహించి ఆమెతో పాపము చేసి పాపములో పడిపోయాడు. ఈ లోకములో జీవిస్తున్నటువంటి నీవు నేను ఇదిగో ఆ దావీదు వలె ఇక లోకము వైపు చూసి పాపములో పడిపోతున్నామా, లేదా యేసోపు వలె దేవునికి సాక్షిగా జీవిస్తూ ఉన్నామా? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరైతే యేసోపు వలె దేవునికి సాక్షిగా జీవించి ఉన్నారో అదే యేసోపు, బానిసగా ఉన్నటువంటి యేసోపు ఆ దేశానికి ప్రధానమంత్రిగా నియమించబడుతూ ఉన్నాడు. కనుక మనం కూడా ఆ విధంగా దీవించబడాలి అంటే, మనం కూడా ఆ విధంగా ఫలించబడాలంటే ఈ లోకములో దేవునికి సాక్షులుగా మనము జీవించాలి. దానియేలు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం, ఆ ముగ్గురు మిత్రులు అంటున్నారు, ఆ దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ఆ సువర్ణమూర్తికి మేము ఆరాధించము, ఆ బంగారు విగ్రహానికి మేము ఆరాధించము. మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా ఆ దేవుడు మాత్రమే ఆరాధిస్తామంటున్నారు. మరి నీవు నేను ఏమని పలుకుతున్నాం? ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం? కొంతమంది డబ్బుని, కొంతమంది అధికారాన్ని. ఆ విధంగా కాకుండా ఎవరైతే దేవునికి సాక్షులుగా ఉంటారో వారి ఈ లోకములో ఫలించబడతారు. మరి దేవుని లేనిది, క్రీస్తు లేని జీవితం వ్యర్థం. నీలో క్రీస్తు భగవానుడు లేకపోతే ఈ లోకములో జీవించడమే వ్యర్థం. క్రీస్తు భగవానుని యొక్క కృపను పోగొట్టుకున్నటువంటి, ఆనాడు క్రీస్తు మీదనే నింద వేసినటువంటి ఆ శిష్యుడు ఏమి చేస్తున్నాడు? యూదా ఏమి చేస్తున్నాడు? మరణిస్తూ ఉన్నాడు. మరి దేవుడెవరో, క్రీస్తు ఎవరో, యేసుప్రభు ఎవరో తెలియదు అని పలికినటువంటి పేతురు తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని మార్గములో జీవిస్తూ ఈ లోకములో దేవుని యొక్క పునాదిని నిర్మించి ఉన్నాడు. మరి నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? పాపములో పడి ఆ పాపములోనే నశించిపోతున్నామా, లేదా పాపాన్ని ఒప్పుకొని పేతురుని వలె పశ్చాత్తాపడుతున్నామా? మనం ధ్యానించుకోవాలి. క్రీస్తు లేని జీవితం వ్యర్థం. అందుకే ఆ క్రీస్తు భగవానుడు నీలో నాలో ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, లోకమున మీరు కష్టముల పాలవుదురు. ఇదిగో ఎవరైతే నాలో ఉండాలి అనుకుంటారో, నా మార్గములో పయనించాలనుకుంటారో మీరు లోకమున కష్టముల పాలవుదురు. క్రైస్తవుడిగా జీవించాలి అంటే అది ఎంతో కష్టతరమైంది. అందుకే వాక్యం అంటుంది, శేరాపుత్రుడి జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని సేవింపగొరిదివేని నీవు మొదటిగా కష్టములకు గురి అవుదువు. కనుక దేవుని సన్నిధిలో ఉండాలి అంటే, దేవుని యొక్క మార్గంలో పయనించాలి అంటే అది అంత తేలికైనటువంటిది కాదు. దేవుడే పలికి ఉన్నాడు, నీవు దేవుని సేవింపగొద్దువేని మొదటగా కష్టములకు గురి అవుదువు. ఆ కష్టములను జయించాలి అంటే, ఆ కష్టములను విడుదల పొందాలి అంటే నీవు దేవుని సన్నిధికి రావాలి. ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. యోహాను రోమీయుల పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఈ కష్టములు శాశ్వత కాలము ఉండవు. ఈనాడు నువ్వు పడుతున్నటువంటి కష్టములు రానున్న మహిమతో పోల్చదగినవి కాదు అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదే ప్రభు అంటాడు దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఈ కష్టములు కేవలం 10 దినములు మాత్రమే అని పలుకుతూ ఉన్నాడు. కనుక కష్టములను చూసి భయపడవలదు. ఈ కష్టములు తాత్కాలికము మాత్రమే అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇదిగో ఈ లోకములో నేను జీవించినప్పుడు కష్టములను అనుభవించి ఉన్నాను, కష్టముల్లో జీవించి ఉన్నాను, కష్టములను పొంది ఉన్నాను. కానీ నేను కష్టములను జయించి ఉన్నాను. మీరు నా బిడ్డలు కావున ఇదిగో మీరు కూడా కష్టములను జయిస్తారని ప్రభు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ఇక లోకపరమైనటువంటి కష్టముల వైపు చూడక, ఇక లోకపరమైనటువంటి శ్రమల వైపు చూడక, ఎవరైతే దేవుని వైపు చూస్తారో, దేవుని మార్గములో నడుస్తారో, ఆ దేవుని వైపు చూస్తూ నువ్వే నా దేవుడివి, నువ్వే నా రక్షకుడివి, ఇదిగో నేను నీలో ఉండాలి అని పలుకుతారో వారు దీవించబడతారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవరు నా యందు ఉంటారో వారు ఫలించబడతారు. కనుక నీవు నేను ఎవరిలో ఉండాలి అంటే ఆ దేవునిలో ఉండాలి, ఆ దేవుడి సన్నిధిలో ఉండాలి, నిత్యము ఆ దేవుని యొక్క మార్గములో ఉండాలి. ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి పడుకునే క్షణం వరకు నువ్వు ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా కూడా దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూ, ఆ దేవుని నీ యొక్క రక్షకుడు అంగీకరిస్తూ, నాకు ఏది జరిగినా పర్వాలేదు, నా దేవుడు నన్ను చూసుకుంటాడని ఎప్పుడైతే నువ్వు పలకగలుగుతావో అప్పుడు నువ్వు 10 30 60 100 దీవించబడతావని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో నేను దీవించబడాలి అంటే, నేను ఆశీర్వదించబడాలంటే నేను దేవునిలో ఉండాలి. అందుకే ఆయన పలికిన విధంగా
నేను ద్రాక్షావల్లిని, ఎవరు నా యందు ఉంటారో వారు ఫలిస్తారని పలుకుతూ ఉన్నాడు. కనుక నీవు నేను ఏకవాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనం అందరం కూడా ఆయనలో జీవిద్దాం, ఆయనలో ఉందాం, ఆయన మార్గంలో పయనిద్దాం, ఆయన ఏకవాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ లోకములో ఆయన పలికినటువంటి ప్రతి పలుకుని, ఇదిగో ఆ జీవము కలిగినటువంటి మాటల్ని ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారము జీవిద్దాం. అప్పుడు మనమందరము కూడా ఫలించే బిడ్డలుగా ఉంటాం. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయనా. ఏక సమయంలో ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా నువ్వు మాకు దయచేసినటువంటి కృపను బట్టి ప్రభా నీకు వందనములు, స్తోత్రములు సమర్పిస్తున్నాము నాయనా. ఇదిగో ప్రభా, ఇదిగో ఎవరు నా యందు ఉంటారో వారు ఫలించబడతారని పలికి ఉన్నావు నాయనా. కనుక ప్రభా మేమందరము కూడా ప్రభా నీ యందు ఉండే బిడ్డలుగా, నీ మార్గములో పయనించే బిడ్డలుగా, నీకు సాక్షులుగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటున్నాము నాయనా. ఇదిగో ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో యొక్క వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డ కూడా నాయనా ఫలించే బిడ్డగా ఉండినట్లుగా దీవించండి నాయనా. వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు ఉండండి నాయన. వీరు చేసేటువంటి ప్రతి ప్రార్థనలో మీరు ఉండండి నాయన. వీరు చేస్తున్నటువంటి ఆయా ప్రతి కార్యము సఫలమగునట్లుగా దీవించండి తండ్రి. ఎవరైతే ప్రభా చదువుచూ నాయన ఉద్యోగముల కోసం నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండి ఉన్నారో నాయన, ఉద్యోగము లేక అల్లాడుతున్నారో అలాంటి బిడ్డలను ప్రభా ఈ సమయంలో నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా నాయన వారికి కావాల్సినటువంటి ఉద్యోగములను నాయన ప్రసాదించమని వేడుకుంటున్నాము నైనా. చదువుతున్నటువంటి ప్రతి బిడ్డని దీవించండి ప్రభా. వారికి కావలసిన జ్ఞానమును దయచేయండి నాయనా. ఎవరైతే ప్రభా పాపంలో పడిపోయి ఆ పాపం నుండి విడుదల పొందలేక అయా ఈ సమయంలోనైనా మమ్మల్ని మన్నించు దేవా అని ప్రాధేయపడుతున్నారో అలాంటి బిడ్డలనైనా నీ కనికరముతో, నీ జాలితో ప్రభా వారందరినీ నైనా దీవించమని వేడుకుంటున్నాము నైనా. ఈ యొక్క వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డ కూడా 30 వంతులుగా 60 వంతులుగా 100 అంతలుగా ఫలించే బిడ్డలుగా దీవించమని అమ్మా తల్లి మరి మాత మా అందరి కోసం నీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యమును దేవాది దేవుడు దీవించబడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.